హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇక ఈరోజు వీడియోలో మనం ఓవరాల్గా మార్కెట్స్ ఎలా ఉంటాయి, అదేవిధంగా నిఫ్టీ ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతుంది, దీంతోపాటు ఐటీ సెక్టార్స్ని ఐటీ స్టాక్స్ని ఏం చేయాలి, అదేవిధంగా ఇక్కడి నుంచి ఏదన్నా మంచి సెక్టార్ ముందుకు వెళ్ళేది ఏదన్నా ఉందా, ఉంటే దాంట్లో ఏది మంచి స్టాక్స్ ఏమైనా ఉన్నాయి అనే అంశాలు మాట్లాడుకుందాం. ముందుగా ఓవరాల్గా నిఫ్టీ కానీ గమనిస్తే బ్రీఫ్గా మాట్లాడుకుందాం. సో లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ ఒక దశలో బాగా కిందకి వెళ్ళింది, ఐటీ కంపెనీస్ డ్రాగ్ చేసాయి అనమాట. మళ్ళీ లాస్ట్లో రికవర్ అయిపోయింది. ఓవరాల్గా కంఫర్టబుల్ జోన్లో నిఫ్టీ క్లోజ్ అయింది. 24,000 దగ్గర నిఫ్టీ క్లోజ్ కావడం చూస్తున్నాం అనమాట. సో ఓవరాల్గా ఈ జూన్ సిరీస్కి నిఫ్టీని అనుకోవడము పర్లేదు, బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే సబ్జెక్టు ఏంటి అంటే 23,920 పైన సస్టైన్ అయితే షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అందరూ కూడా బై అండ్ డిప్స్గా చెప్తాను. అయితే 23,920 అనేది చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అది సపోర్ట్గా, అది బ్రేక్ అయితే మాత్రం కొంచెం కిందకి రావచ్చు, అది గుర్తుపెట్టుకోండి. ఇక ఎంత ముందుకు వెళ్ళొచ్చు అనేది ఎలా ఉంటుందంటే, మనం F&O సిరీస్కి దగ్గరికి వస్తున్నాం. 30వ తారీఖు జూన్ 30 అనమాట, ఈ నెలలో F&O సిరీస్ క్లోజింగ్ అనమాట. కాబట్టి ఏంటంటే అక్కడ వరకు నిఫ్టీ అంటే ఈ నెక్స్ట్ 2-3 రోజుల్లో ఒక 100-150 పాయింట్స్ పెరిగితే బాగా షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చి నిఫ్టీ మరింత ముందుకు వెళ్ళే అవకాశాలు మనం కొట్టిపారేయలేము. కాబట్టి ఓవరాల్గా ఒక 400-500 పాయింట్స్ ర్యాలీ మనం ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది నిఫ్టీ గురించి. అయితే మనం మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. నిఫ్టీ ఎందుకు పెరగటం లేదు? లాస్ట్ 2 ఏళ్ళుగా గమనిస్తే అన్ని గ్లోబల్గా అన్ని మార్కెట్స్ ముందుకి, ఈవెన్ చిన్న దేశాల మార్కెట్స్ కూడా ముందుకు దూసుకు వెళ్ళిపోతున్నాయి అన్నమాట. మన మార్కెట్స్ ఎందుకు పెరగట్లేదు? అందరు చెప్పేది ఒకటే చెప్తారు, FIs ఎగ్జిట్ అవుతున్నారు. అఫ్ కోర్స్ అది ఒక పాయింట్. తర్వాత ఇండియన్ డొమెస్టిక్ గ్రోత్ స్టోరీ, అటువంటి వాటిలో ఎటువంటి మార్పు లేదు. ఇంకా మనం ప్రపంచంలో నెంబర్ 1 కంట్రీ అన్నమాట, ఫాస్ట్గా ముందుకు వెళ్తున్న దేశం. అయితే ఎందుకు పెరగటం లేదు? దీనికి ప్రధాన కారణం ఏంటంటే, నిఫ్టీలో మనం కానీ గమనిస్తే నిఫ్టీ వెయిటేజ్ పరంగా ఎక్కువగా అంటే నిఫ్టీ 50లో రకరకాల సెక్టార్స్ ఉంటాయి, సెక్టార్కి చెందిన కంపెనీస్ ఉంటాయన్నమాట. అందులో ఎక్కువ వెయిటేజీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్కి ఇచ్చారు. దగ్గర ఉంది 35% బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ అనమాట. దాని తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్ 10%, అదేవిధంగా ఐటీ కంపెనీస్ 8.5%, తర్వాత ఆటోమొబైల్ 6.87%, అదేవిధంగా FMCG, తర్వాత టెలికామ్ ఇవన్నీ కూడా 5% దగ్గర ఉన్నాయి. హెల్త్ కేర్ అయితే బిలో 5%, 4.6%. ఇది నిఫ్టీలో వెయిటేజ్, ఈ సెక్టర్కి ఎంత వెయిటేజ్ ఇచ్చారు. ఇంకా చెప్పాలి అంటే ఒక 3 స్టాక్స్ అండి. ఈ 3 స్టాక్స్ పెరగకపోతే నిఫ్టీ పెరగదు. ఆ 3 స్టాక్స్ ఏంటి అంటే HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ మూడింటి కలిపితే దగ్గర 30% వెయిటేజ్ ఉంది నిఫ్టీలో. సో ఈ 3 ఏమైనాయంటే లాస్ట్ 1 ఇయర్లో HDFC బ్యాంక్ -20% పడింది, అదేవిధంగా రిలయన్స్ -10% పడింది, తర్వాత ICICI బ్యాంక్ -5% పడింది. ఇంకా నిఫ్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది మనం ఆలోచించుకోండి. కాబట్టి ఏంటంటే మనము ఇక్కడ నుంచి ఏం చేయాలి అంటే ఎందుకు చెప్తున్నా అందరికీ అర్థమయ్యే విధంగా, నిఫ్టీలో ఏవైతే స్ట్రాంగ్ వెయిటేజ్ ఉందో, అంటే ఈ కంపెనీస్ పెరిగితే నిఫ్టీ పెరుగుతుంది. ఇప్పుడు ఆ కంపెనీస్ అన్నీ కూడా వీక్గా ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు వీక్ ఉన్నాయి. ఈవెన్ నేను కూడా నెక్స్ట్ ఒక 5-6 నెలలు కూడా ఇదే విధమైన వీక్నెస్ అనేది ఈ కంపెనీస్లో పెద్దగా పెరిగే అవకాశం లేదండి. మిగతా నిఫ్టీలో మిగతా 25-26 కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి ఎంత పెరిగినా కూడా వాటికి వెయిటేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అవి 10% పెరిగినా కూడా నిఫ్టీలో ఎటువంటి మార్పు ఉండదు. దానికి తోడు ఇప్పుడు మనం చూసాము, ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనకి ఐటీ కంపెనీస్ చాలా దారుణంగా వీక్గా ఉన్నాయి. ఐటీ సెక్టార్కి 8.5% వెయిటేజ్ ఉంది. సో కొంచెం మార్పులు తీసుకురావాలి. ఆ ఇండెక్స్లో ఎప్పటికప్పుడు మార్పులు తీసుకొస్తారు. సో ప్రస్తుతం ఉన్న ఇండెక్స్లో ఏంటంటే చాలా వరకు మార్పులు తీసుకురావాలండి. ఎందుకంటే ఓల్డ్ ఎకానమీకి చెందిన కంపెనీస్కి వెయిటేజ్ ఎక్కువ ఇవ్వడం, ఇట్లా కాకుండా న్యూ ఏజ్ కంపెనీస్కి, తర్వాత గ్రోత్ బాగా ఉన్న సెక్టార్కి, అటువంటి వాటికి వెయిటేజ్ ఇచ్చి చాలా మార్పులు నిఫ్టీలో తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో దాని తగ్గట్టుగా నిఫ్టీలో మార్పులు రావాలని కోరుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న స్టాక్స్తో నిఫ్టీ ముందుకు వెళ్ళాలంటే వెళ్ళదండి. ఇవి కాదు మనకు కావాల్సింది. న్యూ ఏజ్ కంపెనీస్ కావాలి. ఓల్డ్ ఎకానమీకి చెందిన కంపెనీస్ పక్కన పెట్టి న్యూ ఏజ్ కంపెనీస్కి వెయిటేజ్ ఎక్కువ ఇచ్చి కొంచెం నిఫ్టీకి ముందుకు తీసుకువెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటే మంచిదన్నమాట. లాస్ట్ 1 ఇయర్లో నిఫ్టీ కానీ గమనిస్తే -4%,
అదేవిధంగా ఇయర్ టు డేట్ అంటే 26లో -8%. సో ఇది పరిస్థితి. సో ఏదేమైనప్పుడు కూడా ఇక్కడి నుంచి మనం నిఫ్టీ మీద ఫోకస్ తగ్గిద్దాము. ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అంతా కూడా స్టాక్ స్పెసిఫిక్ మీద ఫోకస్ చేద్దామండి. ఇది ఫైనల్గా చెప్పదలుచుకుంది నేను. సో ఇది ఇక అన్నిటికన్నా చాలా చాలా ఒక బ్రహ్మాండమైన పాజిటివ్ విషయం కూడా మనకి తెలిసిందే, మీ అందరికి తెలిసిందే. ఏంటి అంటే క్రూడ్ ఆయిల్ అనేది క్రాష్ అయిపోయింది. సో మనకి వారికి ముందు ఏదైతే లెవెల్స్ ఉన్నాయో అక్కడికి రాలేదు, కానీ బట్ $74-75 క్రూడ్ ఆయిల్ అనేది వచ్చేసింది. కాబట్టి మనం హాయిగా గాలి పీల్చుకోవచ్చు. ఇంకా ఇక్కడ నుంచి మనకి పెద్ద ప్రాబ్లమ్స్ అనేది ఉండవు. సో ఎకానమీ అనేది మళ్ళీ నెక్స్ట్ 2-3 నెలల్లోనే మళ్ళీ ఇంకా స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ 90 పైన కానీ కొన్ని నెలలు కానీ ఉండగలిగితే డెఫినెట్గా గ్రోత్ ఇంకా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఆ భయాల నుంచి బయటపడ్డాము. అది చాలా చాలా పెద్ద పాజిటివ్స్ అనమాట మన ఇండియాకి. ఇక నెగిటివ్ పరంగా చూడాలంటే మాన్సూన్ ప్రస్తుతానికి 16th జూన్ వరకు నేను చెప్తున్నది ఏంటంటే -40% డెఫిసిట్తో ఉంది. ఇది నెగటివ్. మళ్ళీ అగైన్ ఒక పాజిటివ్ ఒక నెగటివ్, బట్ ఇది అంత పెద్దగా ఉండకపోవచ్చు. చూద్దాం నెక్స్ట్ ఒక 2-3 నెలల్లో మళ్ళీ మాన్సూన్ కానీ పుంజుకుందంటే అది కూడా పాజిటివ్గా తీసుకుందామండి. సో ఇది బ్రీఫ్గా ఓవరాల్గా నిఫ్టీ ఎందుకు ముందుకు వెళ్ళకపోతుంది ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ ఫోకస్ చేద్దాం. ఇక అందరూ ఇరుక్కుపోయారు. నేను పదే లాస్ట్ 4-5 ఏళ్ళుగా మీరందరికీ తెలిసిందే, ప్రాఫిట్ మాస్టర్ చూస్తున్న అందరికీ తెలిసిందే. అదేవిధంగా అన్ని ఛానల్స్లోనూ చెప్తూ వస్తున్నాను, ఐటీ కంపెనీస్కి దూరంగా ఉండండి. ఈరోజు చూడండి ఐటీ కంపెనీస్ పరిస్థితి ఎలా అయిపోయిందో. టీసీఎస్ -35% కరెక్ట్ అయిందండి లాస్ట్ 5 ఏళ్లలో. టీసీఎస్ లాస్ట్ 5 ఇయర్స్లో -35%, ఇన్ఫోసిస్ -30%, విప్రో -34%, ఓన్లీ హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఒకటి మాత్రం +15 to 16% పెరిగింది. అంటే 5 ఏళ్లలో ఎవరు ఎక్కడ కొన్నా కూడా అందరికీ నష్టాలే. సో అందుకే నేను చెప్తూ ఉంటాను, దీన్ని యావరేజ్ చేసుకుని కూడా ఉపయోగం ఏమి చెప్పండి. పదే చెప్తూ ఉంటాను. ఒకటి అందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటి అంటే మనం హిస్టరీ గురించి కాదండి. టీసీఎస్ కదా కొనేసుకుంటే ఏం కాదు, టాటా కంపెనీ కదా, అదేవిధంగా విప్రో కదా, ఇవి కాదు. హిస్టరీ అనేది కాదండి. మనం ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. మనం ఇన్వెస్ట్ చేస్తుంది ఎందుకు, ఫ్యూచర్ గురించి ఇన్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా కంపెనీకి ఆ సెక్టార్కి ఫ్యూచర్ ఉందా లేదా, అది ఇంపార్టెంట్ అండి. అటువంటి సెక్టర్లో మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి తప్ప, ఇప్పుడు ఏంటంటే ఐటీ కంపెనీస్ ఆల్రెడీ వీక్గా ఉన్న కంపెనీస్కి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మొత్తం ఐటీ కంపెనీస్ మొత్తానికే ఇంకా మరింత కిందకి తీసుకెళ్ళిపోయింది. దాంతోపాటు గ్లోబల్గా ఐటీ మీద స్పెండింగ్ అనేది కూడా తగ్గిందనమాట. మార్జిన్స్ పడిపోతున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే మార్జిన్స్ ఐటీ కంపెనీస్కి రోజుకి పడిపోతున్నాయి. టాప్ లైన్ గ్రోత్ లేదు. సో ఫ్యూచర్ అనేది లేదండి. అటువంటి ఫ్యూచర్ లేని దాంట్లో మీరు ఉంటే టైం వేస్ట్ తప్ప ఏం లేదు. నేను కూడా ఇప్పుడు కూడా చెప్తాను, ఐటీ కంపెనీస్లో ఇంత పడ్డాయి కదా అని కొనాకండి. మనకి ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి అద్భుతంగా. న్యూ ఏజ్ కంపెనీస్, కొత్త బిజినెస్లు, కొత్త కంపెనీస్, కొత్త టెక్నాలజీ, ఈ విధంగా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే లేటెస్ట్ క్వార్టర్లో మన జీడిపిలో బాగా కాంట్రిబ్యూట్ చేసింది సర్ప్రైజింగ్గా మ్యానుఫ్యాక్చరింగ్. 10% గ్రోత్ అండి కాంట్రిబ్యూట్ చేసింది. కాబట్టి అటువంటి కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోండి, అటువంటి సెక్టార్లో ఉండండి. ఇండియన్ గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ చేసే సెక్టార్లు, స్టాక్స్ని ఐడెంటిఫై చేయండి. అది మనకి రిటర్న్స్ బాగా ఇస్తుందండి. అందులో భాగంగా ఒకరు బాష్ని గురించి అడిగారు, కొనుక్కోవచ్చు అని అడిగారు. లాస్ట్ కొన్ని వీడియోస్లో వాళ్ళు పెడుతున్నారు. దాని కింద ఒకరు కామెంట్ చేశారు, బాష్ వద్దు వెయిట్ చేయండి అని. బాష్ అనే స్టాక్ని వెయిట్ చేయమని ఎవరు చెప్తారంటే, ఎవరు కూడా చెప్పకూడదు. సో అక్కడి నుంచి ఇది 36,000 ఎంతో అడిగారు లాస్ట్ వీడియో కింద, మీరు చూడండి కావాలంటే. వేరే వాళ్ళకి కామెంట్ కింద ఇంకొకరు కామెంట్ చేసింది అంటే వెయిట్ చేయండి అన్నారు, బట్ పెరిగిపోయింది. సో బాష్ లాంటి స్టాక్ కిందకు వస్తే మీరు కళ్ళు మూసుకొని బ్లైండ్గా మీకు ఎంత కావాలంటే ఎంతైనా కొనుక్కోండి. ఇదంతా ఫ్యూచర్ ఉండే సెక్టర్ అండి. ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఆటోమొబైల్ సెక్టర్ ఆఫ్కోర్స్ బాష్ కొంచెం డైవర్సిఫైడ్ అయినా సరే, ఆటోమొబైల్ అనేది చాలా వీళ్ళకి మెజారిటీ ఇన్కమ్ అంతా కూడా ఆటోమోటివ్ దాంట్లో ఉంది. కాబట్టి ఆటోమొబైల్ సెక్టర్ అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆటోమొబైల్ అనేది నెక్స్ట్ మల్టీ డెకేడ్ అండి, అంటే నెక్స్ట్ 15 ఏళ్ళు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఆటోమొబైల్ సెక్టర్ గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇటువంటి సెక్టార్లో ఉండండి. మీరు తెలియని సెక్టార్ గురించి పెద్దగా తెలియని దాంట్లో మనం చేతులు పెట్టి కాల్చుకోవడం కన్నా ఈజీగా ఆటోమొబైల్ సెక్టర్ అనేది అందరూ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. ప్రతి ఇయర్ మనం చూస్తున్నాము ఆటోమొబైల్ సేల్స్ పెరుగుతున్నాయి.
ఇంకోటి ఏంటంటే గ్రోత్, మన ఇండియన్ గ్రోత్ అంటే ఎకానమీ ముందుకు వెళ్తుంటే ఫస్ట్ సెక్టార్ మనకి డైరెక్ట్గా రిఫ్లెక్ట్ చేసేది ఆటోమొబైల్ సేల్స్ అండి. మీరు చూడండి, ప్రతి నెల చూడండి, ఏ నెలలో మీకు తగ్గిందని ఇప్పుడు కనపడిందా? లేదు కదా. కాబట్టి ఆటోమొబైల్ మీద నేను పాజిటివ్గా ఉన్నాను. బాష్ని మీకు ఎంత కావాలంటే అంత పడినప్పుడల్లా కూడా కొనుక్కోండి. ఇది లాంగ్ టర్మ్ అండి. అయితే ఇది దీంట్లో డబుల్ అయిపోయి మీకు 1 ఇయర్ అటువంటి రిటర్న్స్ రావు. ఇయర్కి ఒక 20%, 25% కైండ్ ఆఫ్ రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకొక స్టాక్, అది ఆటోమొబైల్ వచ్చిన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ అనమాట. ఇది కూడా మొన్న రిజల్ట్ చూడండి, 38% టాప్ లైన్ గ్రోత్ అనమాట. ఒక క్వార్టర్లో 38% గ్రోత్ వస్తే కళ్ళు మూసుకొని కొనేసేయాలి. ఇది ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ 2622 దగ్గర ఉంది. మార్కెట్ క్యాప్ 36,000 crores. పిఈ కానీ గమనిస్తే 38 పిఈ దగ్గర ఉంది. సో అంటే ఆటోమేటివ్ కాంపనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. సో డై కాస్టింగ్ కావచ్చు, సస్పెన్షన్స్, సో డిస్క్ బ్రేక్స్, ఇవన్నీ కూడా వీళ్ళు తయారు చేస్తుంటారు. డొమెస్టిక్ బేస్డ్, ఎక్స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. బట్ డొమెస్టిక్గా ఎక్కువగా వీళ్ళకి బాగా స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి ఈ స్టాక్లో కొనండి. మీకు లాస్ అనేది పక్కన పెట్టి మంచి రిటర్న్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని అంటే కొన్ని సెక్టార్స్ ఇప్పుడు మాట్లాడుకున్నాం, ఐటీ ఒకటి, ఇటువంటివి దూరంగా ఉండండి. అన్సర్టిటీ అనేది ఎక్కువ ఉంటుందండి వాటిలో. అదేవిధంగా ఇంకొక స్టాక్ ప్రికాల్ అని కూడా చెప్పడం జరిగింది నేను గతంలో కూడా. ప్రికాల్ స్టాకు అది కూడా అద్భుతం. దాని బిజినెస్ మోడల్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఆల్రెడీ 2 సార్లు చెప్పాము. ఎందుకు చెప్తున్నంటే ఆటోమొబైల్లో, మరీ ముఖ్యంగా ఆటో యాన్సిలరీలో, అంటే పెద్ద కంపెనీస్ పక్కన పెడితే, అంటే లైక్ టాటా మోటార్సో లేకపోతే ఐషర్ మోటార్సో, హీరోనో, ఇవి కాకుండా ఆటో యాన్సిలరీలో మీరు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుందండి. మీరు దాని మీద ఫోకస్ చేయండి. అటువంటి కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చెప్పిన ఎండ్యూరెన్స్ కావచ్చు, అదేవిధంగా ప్రికాల్ కావచ్చు, ఈ 2 కూడా ముందుకు దూసుకు వెళ్ళిపోయే స్టాక్సే. ప్రతి కరెక్షన్స్లో కొనుక్కోండి. కిందకు వచ్చినా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. నెంబర్స్ చూడండి. ఎప్పుడు మీరు భయపడాలంటే నెంబర్స్లో తగ్గుదల కనపడితే అప్పుడు మీరు భయపడాలి. సో అది ఇప్పట్లో జరిగే అవకాశాలు లేవు. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకున్న 3 స్టాక్స్ అనమాట. ఒకటి ఏంటి అంటే బాష్, ఒకటి ఎంత పడితే అంత కొనండి. బట్ బాష్లో రిటర్న్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక 20% లోపల ప్రయాణం అనమాట. అదేవిధంగా 20% కన్నా ఎక్కువ రిటర్న్స్ మీరు ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే 20-25%. ఇక ప్రికాల్ అయితే అందరికీ ఇష్టమైనది. ఎందుకంటే ఇష్టమైనదని కాదుగా, ఎక్కువ రిటర్న్స్ వచ్చేది ఇప్పుడు చెప్పిన 3 ప్రికాల్లో మీకు నెక్స్ట్ ఒక 1.5 yearలో మీకు మంచి రిటర్న్స్, అంటే ఎంత చెప్పలేము కానీ, బట్ 100% రిటర్న్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఇటువంటి స్టాక్స్లో ఉండండి, మంచి రిటర్న్స్ తీసుకోండి. ఇది ఈ వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి.